ఉపాధి కల్పిస్తున్నది ఈ చేపల వృత్తి. మనకు అమ్మలాగా అన్నం పెడుతున్నది ఈ చేపల వృత్తి. ఈ చేపల వృత్తిని నమ్ముకొని 10 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. మరి ఈ కుటుంబాలకు భవిష్యత్తు ఇంకా మంచి మెరుగైన జీవనం ఉండాలంటే ఏం చేయాలనే దానికోసమే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 25 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న జలవనరులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. గోదావరి నది ఉన్నది, కృష్ణా నది ఉన్నది, అదేవిధంగా అనేక రకాల 75,000 చెరువులు కుంటలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మనకు రిజర్వాయర్లు ఉన్నాయి. కాబట్టి చెరువులు కుంటలు జలవనరులు పెద్ద ఎత్తున ఒక హైదరాబాద్లో రంగారెడ్డి మేడ్చల్ ప్రాంతంలో 3,000 చెరువులు కుంటలు ఉండేది. ఈరోజు 3,000 చెరువులు కుంటలకు ఒక 0 ఎగిరిపోయి 300 అయిపోయిన పరిస్థితి. ఏమైనా ఈ చెరువులు కుంటలు ఎటుపోతున్నాయి ఈ జలవనరులు మనం ఆలోచన చేయాలి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డైనమిక్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మత్స్యకారుల సంఘం స్వాగతిస్తున్నాం. హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హైడ్రా పేరుతో కొద్దిమంది ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ మా చేపల వృత్తి, మా గంగమ్మ, మా జలవనరులు, మా వృత్తి, మా పట్ట, మా బతుకుదెరువు మాకు కావాలా వద్దా? చెరువు కుంటలు ఉండాలా ఉండవద్దా? సోదరులు చెప్పండి, ఉండాలా వద్దా? చెరువు కుంటలు కావాలా వద్దా? కావాలి. కాబట్టి మన జలవనరులన్నీ కూడా కాపాడబడాలి. అందుకోసమే ఈ హైడ్రా అనేటువంటి సంస్థ పేరుతోటి రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ భూము ఈరోజు పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారు. చెరువులు కుంటలన్నీ కూడా కాలుష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ హైడ్రా పేరుతోటి హైదరాబాద్ నగరంలోనే కాదు, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలి.